సబ్మెరైన్ల గురించి ఫ్రాన్స్ మనతో మాట్లాడుతోంది, మనకి ఇస్తానంటోందని మొన్న నేను ప్రస్తావించాను. దానికి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పర్ట్ పార్థసారథి గారికి సంబంధించినటువంటి పోస్ట్ చూద్దాం. ఒక గొప్ప వార్త భారతదేశానికి. ఫ్రాన్స్ తన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అయిన బర్రాకుడాని భారత్కి అమ్మడానికి ప్రతిపాదనలు టేబుల్ మీద ఉంచింది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ నిన్న అంటే 17వ తారీఖు మొన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో సమావేశమైన తర్వాత 18/12/2021 భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో సమావేశమైనప్పుడు ఈ ప్రతిపాదన చేశారు. కొద్ది గంటల ముందు ఇది అనుకోని సంఘటన. అసలు ఫ్రాన్స్ నుండి ఇలాంటి ప్రతిపాదన వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ గారు చేసిన ప్రతిపాదన మాత్రం సామాన్యమైంది కాదు. ఇక ఆ ప్రతిపాదనలోని అంశాలు ఏంటో చూద్దాం. ఫ్రాన్స్ తన అధునాతన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ని భారత్కి అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. ఇప్పటి వరకు డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్లను మాత్రమే అమ్మడానికి సుముఖత చూపింది. తన అధునాతన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ బర్రకుడాని అమ్మడానికి సుముఖత చూపించడమే కాదు, వాటిని భారత్లోని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలో నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. సాధారణంగా న్యూక్లియర్ సబ్మెరైన్ని ఏ దేశం కూడా ఇతర దేశాల్లో నిర్మించడానికి ఒప్పుకో. అట్లాంటిది ఫ్రాన్స్ మన దేశంలోనే తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రతిపాదించింది. ఇది అసలు బిగ్ న్యూస్. ఇది భారత నేవీకి అదనపు శక్తిని ఇచ్చే అంశం. భారత నేవీని ఎప్పటి నుండో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు మన నాయకులు. నిజానికి ఆర్మీ ఎయిర్ ఫోర్సులకు ఇచ్చినంత ప్రాముఖ్యత గత దశాబ్దాలుగా మన నౌకాదళాలకు ఇవ్వలేదన్నది నిష్ఠుర సత్యం. దీని మీద నేవీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. మనకి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంతో పాటుగా బంగాళాఖాతంతో సుదీర్ఘ తీరం ఉంది. కానీ మనకి ఉన్న సముద్ర తీరాన్ని కాపలాగాయడానికి అవసరమైన యుద్ధ నౌకలు కానీ జలాంతర్గాములు కానీ లేవు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికిప్పుడు ఇవి తయారు చేయలేరు. కానీ రాబోయే సంవత్సరాల్లో ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ నౌకాశక్తిని విస్మరించలేదు ఏ దేశం కూడా. అయితే ఫ్రాన్స్ ఇవ్వజూపుతున్న బర్రాకుడా సబ్బులు న్యూక్లియర్ పవర్తో పనిచేసే సబ్మెరైన్. అంటే ఇవి సుదూరం ప్రయాణించి దాడి చేయగల బాలిస్టిక్ మిస్సైల్ని ప్రయోగించగలవు. న్యూక్లియర్ మిస్సైల్ని ప్రయోగించలేవు. ఒకసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కేవలం ఆహారం, మందులు లాంటి వాటి కోసమే సముద్ర ఉపరితలం మీద వస్తాయి తప్పితే సంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల లాగా ఛార్జింగ్ కోసం వారానికో 10 రోజులకు సముద్ర ఉపరితలం మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అయితే ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. రఫేల్ జెట్ ఫైటర్స్ డీల్ విషయంలో ప్రధాని మోడీ చూపిన చొరవ ఫ్రాన్స్కి చాలా నచ్చింది. పూర్వ ప్రభుత్వ నేతల్లాగా కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా తనకేం కావాలో అడిగి ఫ్రాన్స్ను ఒప్పించి 2 దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం చేసుకోవడం, వెంటనే నిధులు విడుదల చేయడం జరిగిపోయింది. 2020 మొదటి క్వార్టర్లోపే చివరి రఫేల్ భారత్కి చేరుకోబోతోంది. ఇదంతా చాలా వేగంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా జరిపోయింది. ప్రస్తుత భారత రాజకీయ నాయకత్వం మీద ఫ్రాన్స్కి గురి కుదిరింది. రెండో పాయింట్ ఏంటంటే 15 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ల కోసం ఆస్ట్రేలియా ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుని అవి డిజైన్ దశలో ఉండగా హఠాత్తుగా జో బైడెన్ దానికి క్యాన్సిల్ చేయించి అమెరికన్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవడం మీద ఫ్రాన్స్ అమెరికాలో తన రాయబారిని వెనక్కి రప్పించిన సంగతి తెలిసింది. ఓసారి ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్యాన్సిల్ చేసుకోవడం ఫ్రాన్స్కి తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఓసారి ఒప్పందం జరిగాక ఫ్రాన్స్ నావల్ గ్రూప్ సంస్థ వివిధ ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుని తన ప్రాజెక్టు కోసం అడ్వాన్సులు చెల్లించింది. కానీ ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్లు కలిసి ఆడిన నాటకం వల్ల ఫ్రాన్స్ నష్టపోయింది. తన దేశ కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి తీసుకునే అవకాశం లేదు. ఈ 2 కారణాల వల్ల ఫ్రాన్స్ భారత్ని తన వ్యూహాత్మక డిఫెన్స్ భాగస్వామిగా గుర్తించింది. ఇప్పటికే సింహభాగం మిలిటరీ ఎక్విప్మెంట్ పూర్వపు సోవియట్ రష్యాలకు చెందినవే భారత్ దగ్గర ఉన్నాయి. క్రమంగా ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆయుధాలు కూడా భారత్ అమ్ముల పొదిలో చేరుతున్నాయి. ఫ్రాన్స్ రష్యాను వెనక్కి నెట్టి తను భారత్కి ప్రధాన రక్షణ భాగస్వామి కావాలని కోరుకుంటుంది. ఈ సంవత్సరం మొదట్లో మోడీ ప్రాజెక్ట్ 75 పేరుతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 6 డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ల కోసం వ్యూహాత్మక భాగస్వాముల కోసం అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. జర్మనీ, రష్యా, ఫ్రాన్స్లు ఆసక్తి చూపాయి. కానీ ఇప్పటికే ఫ్రాన్స్ తన స్కార్పిన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్లను ముంబైలోని మజ్గూస్ డాక్ యార్డ్లో నిర్మిస్తోంది. కొత్తగా ప్రాజెక్ట్ 75 పేరుతో పిలిచిన టెండర్ల వల్ల జర్మనీకి చెందినటువంటి జర్మన్ TKMS సంస్థ మొదట్లో ఆసక్తి చూపింది. ఆ తర్వాత కొరియన్ దిగ్గజం దేవు సంస్థ కూడా పోటీలో ఉంది. అయితే ఫ్రాన్స్ దూకుడిని చూసిన జర్మనీ నేరుగా పోటీలో ఉండకుండా తప్పుకుంది. భారత్కి చెందినటువంటి L&D సంస్థ మజ్గావ్ డాక్ యార్డ్లో భాగస్వామ్య ఒప్పందం చేసుకుని బరిలోకి నిలిచింది. ఇది షార్ట్ లిస్ట్ అయింది కూడా. అయితే ప్రాజెక్ట్ 75 కోసం భారత్ అడిగింది ఫ్యూయల్ సెల్ ఎయిర్ ఇండిపెండెంట్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ల కోసం మాత్రమే. అయితే ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఇంకో కారణం కూడా ఉండి ఉండొచ్చు. అదేంటంటే భారత్ ఎయిర్ ఫోర్స్ కోసం త్వరలో పిలవబోతున్న 114 MRFA మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ టెండర్లలో పాల్గొని తన కొత్త వెర్షన్ రాఫెల్ F4ని పోటీలో ఉంచి ఎలాగైనా మళ్ళీ తానే 114 ఫైటర్ జెట్ల కాంట్రాక్ట్ను సొంతం చేసుకునే అవకాశాన్ని నిలబెట్టుకుంది ఫ్రాన్స్. ఇప్పుడు మనం కొన్న రాఫెల్ మోడల్ F3 అయితే కాంగ్రెస్ హయాంలో బేరమాడిన మోడల్ F2. సో ఫ్రాన్స్ తన కొత్త తరం రాఫెల్ F4 మోడల్ని మొదటగా మనకే అమ్మాలని పట్టుదలతో ఉంది. అందుకోసమే న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ టెక్నాలజీని భారత్కి ఇవ్వడానికి సిద్ధపడింది. కుచ్ పానే కే లియే కుచ్ కోనా హైనా. గత అక్టోబర్ నెలలో ప్రధాని మోడీజీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్తో సమావేశమైనప్పుడు సబ్మెరైన్ల గురించి చర్చలు జరిగాయి. మళ్ళీ గత నవంబర్ నెలలో భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ రక్షణ సలహాదారు ఎమాన్యుయల్ టోర్నేతో సమావేశమైనప్పుడు కూడా సబ్మెరైన్ల మీద చర్చ జరిగాయి.
కానీ అనూహ్యంగా ఏకంగా న్యూక్లియర్ అటాక్ సబ్ల టెక్నాలజీని ఇవ్వడానికి ప్రతిపాదించింది. ఫ్రాన్స్ భారతదేశ ప్రధాన నిబద్ధత, నిజాయితీలను అత్యంత ప్రధానమైన అంశంగా పరిగణిస్తుంది. ఆస్ట్రేలియా ఫ్రాన్స్తో చేసుకున్న సబ్లు ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడంతో ఫ్రాన్స్ చాలా కసిగా ఉంది. ఇంతకీ అమెరికా ఆస్ట్రేలియాకి ఇవ్వజూపిన న్యూక్లియర్ అటాక్ సబ్లు ఎప్పుడు పూర్తవుతుంది? జస్ట్ 2040కి అనమాట. ఫ్రాన్స్ మాత్రం మొదట బర్రాకోడా న్యూక్లియర్ సబ్ని 2030 కల్లా భారత్లోనే తయారు చేసి ఇవ్వబోతోంది. ఒకవేళ ఒప్పందం ఖరారైతే విన్ విన్ సిచ్యుయేషన్ రెండు దేశాలకి ఇది. అయ్యో ఎంత మొత్తంలో కమిషన్లు కోల్పోతున్నామని కాంగ్రెస్ దాని తాలూకా దళారులు ఏడుపులు మొదలు పెడతారు. చూస్తూ ఉండండి. అమెరికా ఫ్రాన్స్ విషయంలో చేసిన మోసం మనకి లాభించిందంటే ఒప్పుకుంటారా? బహుశా బైడెన్ యంత్రాంగకి పెద్ద దెబ్బ.